హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చూపిస్తాను. ఏంటంటే ఇంట్లో గ్రైండర్ చెడిపోతే మనం షాప్లో ఇస్తాం కదా, వాళ్ళు ఎలా చేశారో అది ఇట్లా వచ్చింది. ఇది ఫస్ట్ నాకు ఇది ఊడిపోయింది. ఇది ఊడిపోతే ఇది అంటించి కానీ ఎట్లన్నా కానీ ఫిట్ చేసి ఇమ్మంటే వాళ్ళు ఏం చేశారు, గమ్ వేసి ఫిట్ చేశారు. గమ్ కూడా దొరకదు నేను అని చెప్పే ఫిట్ చేశారు. ఎక్కడి నుంచో తెప్పిస్తాము అని దీన్ని ఈ ఊడిపోయిన దాన్ని ఫిట్ చేశారు గమ్ వేసి. ఆ గమ్ ఎక్కడ వేశారు, ఈ రాయి మీద వేసి కలిపి దీనికి రాసేశారు. అది ఒక నిమిషంలోనే గట్టిపడిపోయిద్దంట. అది రాయి మీద వేసింది అలాగే ఉండిపోయింది. ఇది అంట అది అంతా గీకేసాము. ఇప్పుడు ఇది రాయి మీద వేసి అలా చేయకూడదు. ఇప్పుడు మనకి పిండి వేసుకోవాలంటే మనకి ప్రాబ్లం ఉంది. ఇదంతా గమ్ము, ఎండిపోయిన గమ్ము. ఇది ఆల్రెడీ నిన్న మా అమ్మ దీనిలో పిండి వేసేసింది. ఆ పిండి వేసినప్పుడు ఇది రాళ్ళు పెట్టినాక అది క్యాప్ పెడతాం కదా, అది పట్టడం లేదు. దానికి వెయిట్ పెట్టి అలా పిండి వేసింది. దానిలోకి ఎంత పోయిందో ఈ గమ్ పౌడరు. అది వాళ్ళ వర్క్ కోసం వాళ్ళు దీని మీదే కలిపి దీనికే అంటించేశారు. ఈ రాయికంతా అతుక్కొని పోయింది కదా. ఈ రాయి మీద ఉంటే పైన రాళ్ళు అప్ అవుతాయి కదా ఎత్తుగా, అందుకే ఆ క్యాప్ పట్టలేదు నాకు. ఇప్పుడు ఇదంతా గీకుతున్నాను. ఇదంతా గీకినాక శుభ్రంగా క్లీన్గా ఇది ఇంత వచ్చేసింది. ఈ గమ్ము, ఎండిపోయిన గమ్ము. ఇలాగా వాళ్ళు వర్క్ కోసం మనీ కోసం చేసేస్తారు గబగబా. మీరు మిక్సీ కాదు, ఇది గ్రైండరు, చిన్న గ్రైండరు. ఈ గ్రైండర్ ఎక్కడైనా ఇది ఊడిపోతే ఇలా బిగించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ముందు చెప్పండి, షాప్ వాళ్ళకి. అది సపరేట్ వేసి కలిపి అంటియండి, రాయి మీద వేయకుండా అని. అప్పుడు బాగుంటుంది. లేదంటే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. ఓకేనా?